హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'డామినిక్ ది లేడీస్ పర్స్' 2025 రిలీజ్ అయింది. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో సస్పెన్స్ సీన్స్ కానీ, థ్రిల్లింగ్ సీన్స్ కానీ అంతగా ఏం లేవనమాట. అంత బోరింగ్ అయితే ఏమి ఉండదు గానీ, సింపుల్‌గానే తీసుకెళ్తాడు స్టోరీ. ఆ స్టోరీకి తగ్గట్టు సీన్స్ కూడా అంత ఇంట్రెస్ట్‌గా ఏమి ఉండవనమాట. చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ క్లైమాక్స్‌లో కొన్ని ట్విస్టులు అయితే పెట్టారు. ఆ ట్విస్టులు రులేక ఆ స్టోరీ మీద అంత ఇంపాక్ట్ రాదు. అవి చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయనమాట. ఇంకా ఈ మూవీ డైరెక్టర్ గౌతమ్ మీనన్ చాలా రోజుల తర్వాత ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చేశాడు. తనెప్పుడు యాక్షన్ అండ్ లవ్ స్టోరీస్ మూవీ చేశాడు. ఈ మూవీలో సస్పెన్స్ థ్రిల్లర్ సీన్స్ ట్రై చేశాడు కానీ, అంత ఎఫెక్టివ్‌గా లేదు. ఆ సీన్స్ కూడా చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, ఇంకా మన హీరో మమ్ముట్టి, సీఐ డామినిక్ తనొక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఆ తర్వాత తను ఒక డిటెక్టివ్ ఏజెన్సీ స్టార్ట్ చేస్తాడు. తన ఒక అసిస్టెంట్‌ని హైర్ చేసుకుంటాడు. ఆ తర్వాత మనీ కోసం చిన్న చిన్న కేసులు హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో తనకొక లేడీ పర్స్ దొరికిద్ది. ఆ పర్స్‌ని వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు, ఆ పర్స్ పారేసుకున్న అమ్మాయే మిస్ అవుద్ది. తర్వాత డామినిక్ ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు కొన్ని నిజాలు బయటపడతాయి. ఆ నిజాలేంటి? ఆ కేస్‌ని ఎలా సాల్వ్ చేశాడు డామినిక్ అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్ బేస్ చేసుకొని మూవీలో కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టారు. అవి చూడడానికైతే ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే స్టోరీ పర్లేదు. దాని దగ్గర స్క్రీన్ ప్లే కూడా అలాగే ఉంటది. అండ్ కొన్ని ట్విస్ట్ సీన్‌లు బాగానే ఉంటాయి. అండ్ క్లైమాక్స్ బాగుంటదనమాట. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే, ఆ ఇన్వెస్టిగేషన్స్ అంత ఇంట్రెస్ట్‌గా ఏమి ఉండవు. చాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. స్టోరీ కూడా కొంచెం స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 2 అవర్స్ 30 మినిట్స్ ఉంటది. గోల్ మిస్సింగ్ అనే పాయింట్ బేస్ చేసుకొని ఈ మూవీ తీసుకెళ్తాడు. కానీ స్టోరీ కొంచెం సాగదీస్తాడనమాట. కొంచెం లెంథీగా వెళ్తాడు. కొన్ని బోరింగ్ సీన్స్ తీసేసుంటే ఈ మూవీ కొంచెం చూడడానికి కూడా బాగుండేదనిపించింది. ఇక క్లైమాక్స్‌లో కొన్ని ట్విస్టులు అయితే పెట్టారు. ఆ ట్విస్టులు చూడడానికి బాగుంటది. మిస్ అయిన అమ్మాయి దొరికిందా లేదా? అసలు ఏం జరిగింది అనేది కూడా క్లైమాక్స్‌లో చూపిస్తారు. ఒక మంచి ఇంట్రెస్టింగ్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడనమాట. ఇంకా ఈ మూవీలో సీఐ డామినిక్‌గా మమ్ముట్టి గారు చేశారు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో నందితగా సుష్మిత చేసింది. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బాగుంటది. తనతో వచ్చే కొన్ని క్లైమాక్స్ ట్విస్ట్ సీన్స్ బాగుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో చాకో క్యారెక్టర్ ఉంటది. కానీ ఆ చాకో క్యారెక్టర్ ఇంకా ఏమైనా బాగా చూపిస్తారనుకున్నా తను ఒక చిన్న సీన్‌లోనే కనిపిస్తారు. కనిపించరు. ఇంకా ఈ మూవీ డైరెక్టర్ గౌతమ్ మీనన్ డైరెక్షనే కాకుండా మూవీస్‌లో కొన్ని మంచి రోల్సే చేస్తుంటారు. ఈ మూవీలో కూడా ఒక సీన్‌లో కనిపిస్తారు అంతే. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ మ్యూజిక్ అండ్ టెక్నికల్ కాస్త పర్లేదు బాగానే ఉంటదనమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అంతగా ఏం లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు ఒకసారి చూడొచ్చు. ఈ మూవీలో క్లైమాక్స్ కొంచెం చూడడానికి బాగుంటది. ఇంకా రిమైనింగ్ అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మాడిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.